హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం బయట బండి మీద దొరికే వేడి వేడి చల్ల పునుగులు ఇంట్లోనే ఈజీగా ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. మనం ఇంట్లో మిగిలిపోయిన దోసపిండితో ఈజీగా వేసేసుకోవచ్చండి. నేను 1½ కప్ వరకు మైదా తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా సోడా వేసుకుంటున్నాను. వంట సోడా ఉంటుంది కదా, అది వేసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్ దాకా దోసపిండి వేసుకుంటున్నాను. దోసపిండి కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పిండినంతా బాగా ఉండలు లేకుండా కలిసేలాగా కలుపుకోవాలి. ముందు పిండి కలిపిన తర్వాత ఇంకా వాటర్ ఏమైనా పడితే వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ముందే వాటర్ వేసేసుకున్నామంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది. ఈ పునుగులు వేసుకోవడానికి పిండి కాస్త గట్టిగానే ఉండాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా కలిపేసుకొని ఒక 1 అవర్ పాటు మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. దీన్ని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా పునుగులు వేసుకునేదానికి ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తడి చేత్తో ఇలా పునుగులు వేసుకోవాలి. పిండి అంటుకోకుండా ఉండాలంటే చేయి తడుపుకుంటూ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందంటే పునుగులు వేయగానే ఇలా పైకి వచ్చేస్తాయి. ఆయిల్ హీట్ అవ్వకపోతే అడుగంటేస్తాయి కాబట్టి మీకు ఈజీగా తెలిసిపోతుంది. మనం పిల్లలు ఈ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏవైనా స్నాక్స్ లాగా, లేకపోతే వర్షం పడేటప్పుడు వేడివేడిగా పునుగులు వేసుకోవాలన్నప్పుడు పిండి రెడీగా లేదనుకోండి, ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే ఇలా కాస్త మైదా పిండి యాడ్ చేసుకొని చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇంట్లోనే పునుగులు. నెక్స్ట్ టైం మనం ఇడ్లీ పిండితో కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, ఇలా ఈ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. లోపల కుక్ అవుతూ ఇలా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా పల్లీ చట్నీతో తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,